హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్ను మదర్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక స్వీట్ ఐటెమ్ అయితే చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే ఇదే అండి, సేమియా కేసరి అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కొన్ని టిప్స్ యూజ్ చేస్తూ చాలామందికి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు, సేమియా కేసరి ప్రిపేర్ చేసేటప్పుడు ముద్దగా అయిపోవడం గానీ, మెత్తగా లేదంటే గట్టిగా అయిపోవడం గానీ, అంటే చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోవడం గానీ అలా అయితే జరుగుతది. ఇంకా అలా కాకుండా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో కొన్ని టిప్స్ యూజ్ చేస్తూ మనం ఈ ఈ రెసిపీని గనక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా ఇది మనకి చాలా పర్ఫెక్ట్‌గా అయితే మనం తయారు చేసుకోవచ్చండి. ఇంక ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం సేమియా తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షుగరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే ఏవి అవైలబుల్ ఉంటే అవైతే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా సాఫ్రాన్ అయితే తీసుకోవాలండి. ఇంక ఇదైతే ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు. లేకపోతే లేదు, స్కిప్ చేసేయొచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని దాని మీద కొంచెం అయితే ప్యాన్‌లో ఆయిల్ అయితే ఫస్ట్ ఘీ ఏసేసుకోవాలి. ఇంక నెక్స్ట్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంక అందులో మనం తీసేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇంకా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకైతే మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా నేను ఫస్ట్ అయితే కాజు అయితే వేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అయితే ఫాస్ట్‌గా మాడిపోతాయి గదా! అందుకని చెప్పి లాస్ట్ అయితే వేశాను. ఇంకా ఈ 2 గూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఈ స్ట్రక్చర్ అయితే ఇలా అయితే రావాలి. ఇంక ఇలా వచ్చినప్పుడు వీటినైతే ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకొని ఇంక పక్కనైతే పెట్టేసుకుందాం. ఇంకా ఇలా అయితే మనం డ్రై ఫ్రూట్స్‌ని ఇంకిలా రోస్ట్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని ఇంక అన్నీ ఇట్లా సెపరేట్‌గా ఒక బౌల్‌లో అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్టు. ఇంక పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక మళ్ళీ సేమ్ అదే ప్యాన్‌లో మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంక మనం సేమియా తీసేసుకొని సేమియా అయితే ఇక్కడ నేనైతే 1 కప్ తీసుకున్నానండి. ఇంకా మీ క్వాంటిటీ తగ్గట్టు మీరైతే తీసేసుకోండి. ఇంకిలా 1 కప్ సేమియా తీసేసుకోండి. ఇవి రోస్ట్ చేయనివ్వండి. నార్మల్ మనం ఉప్మాలోకి యూజ్ చేస్తాం గదా! అవి రోస్ట్ చేసినవి గూడా ఉంటాయి. కానీ ఇలా మనం రోస్ట్ చేసుకొని చేసుకోవడం వల్ల మంచి స్ట్రక్చర్ మంచిగా అయితే ఉంటది. ఇది రెసిపీ అనేది. ఇంకిలా చూడండి, మాడిపోకుండా తిప్పుతూ మనమైతే మంచిగా ఇవి గూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకైతే మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. చేసేసుకొని ఇంకా ఇది గూడా అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇంక ఈ ప్యాన్ గూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ఇంకో ప్యాన్ అయితే పెట్టేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో నేనైతే 1 కప్ తీసుకున్నా గదా! ఇంక మనం ఏ కప్‌తో అయితే సేమియా తీసేసుకున్నామో ఇంక అదే కప్‌తో ఇంకా 1 కప్ అయితే మనం వాటర్ అయితే తీసేసుకోవాలండి ఇక్కడ మెజర్‌మెంట్స్. ఈ మెజర్‌మెంట్స్ వాటర్ ఇలా తీసుకోవడం వల్ల మాత్రమే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తది. అంటే మెత్తగా అయిపోవడం గాని అట్లా గాకుండా కరెక్ట్‌గా స్ట్రక్చర్ అయితే వస్తదండి దీనికి. ఇంకా నెక్స్ట్ ఇందులో అవి కొంచెం బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇట్లా సాఫ్రాన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది ఆప్షనల్ అని చెప్పా గదా! కొంతమందైతే రెడ్ ఫుడ్ కలర్ గూడా అయితే యాడ్ చేసేసుకుంటారు. ఇంకా ఏది ఏసుకోకపోయినా పర్వాలా, 2 గూడా స్కిప్ చేసేయొచ్చు. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను గూడా ఇంకిలా బాయిలింగ్ అవుతున్నట్టు వాటర్‌లో వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా అంతా కదుపుకుంటూ తిప్పేసుకోవాలండి. ఇంక మళ్ళీ కదుపుకుంటూ తిప్పేసుకోకపోతే ఉండలైతే కట్టేస్తది. ఇంక అప్పుడప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనమైతే తిప్పేసుకుంటూ ఉండాలి. ఇంకా మీకు కనిపిస్తుంది కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనమైతే తీసేసుకొని ఇంకా ఒక సేమియా తీసేసుకొని ఇట్లా మనం కట్ చేస్తే కట్ అయిపోయేటట్టయితే ఉండాలి. మరీ స్మాష్ అయితే అయిపోకూడదు. మరీ అని చెప్పి అలా ఉడకకుండా ఉండకూడదు. మీడియంగా అయితే కుక్ అయినప్పుడు నెక్స్ట్ అందులో మన షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. షుగర్ అయితే మనం ఏ కప్‌తో అయితే నేనైతే 1 కప్ తీసుకున్నా గదా! 1 కప్‌కి ముప్పావు కప్ అయితే షుగర్ తీసేసుకోండి. కరెక్ట్ మెజర్‌మెంట్స్ అయితే సరిపోతది. మన షుగరు ఇంక బ్యాలెన్స్ అవుతది. నెక్స్ట్ అలా తీసేసుకున్న తర్వాత ఇంక ఆ షుగర్ గూడా మనకి కుక్ అయినప్పుడు ఏమవుతది అంటే కొంచెం ఇలా లిక్విడ్ ఫామ్‌లో అయితే వస్తది కొంచెం. ఇంకా ఇదంతా గూడా దగ్గరికి పడేటాకైతే ఉడికించుకోవాలండి మంచిగా. ఉడికించుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం డ్రై ఫ్రూట్స్‌నైతే యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఈ కన్సిస్టెన్సీలో కొంచెం ఇంకా గట్టిబడినప్పుడు యాడ్ చేసుకుంటే ఏమవుతదంటే మనకు చల్లారినప్పుడు ఇంకా గట్టిబడతది. అందుకని చెప్పేసి ఇట్లా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీనే ఉండాలి. మీకు వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది గదా! ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం ఇది పర్ఫెక్ట్‌గా అయితే ప్రిపేర్ చేసినట్టు. ఇంకా చల్లారినా గానీ మనకైతే ఇలానే ఉంటదండి. ఇంకిలా గాకుండా మరీ ఇంకొంచెం వాటర్ లేకుండా చేసేసుకుంటే ఏమవుతదంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత గట్టిగా ముద్దలాగా అయితే అయిపోతది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకి. ఇంకా ఇది మనకి ఎంతో ఈజీగా, క్విక్‌గా అయితే ఈ రెసిపీ అనేది మనమైతే తయారు జేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మనకి ఇంటికి రిలేషన్స్ ఎవరన్నా వచ్చినప్పుడైనా చాలా క్విక్‌గా స్వీట్ ఐటెమ్ అనేది మనం రెడీ జేసి వాళ్ళకైతే ఇవ్వొచ్చండి. అప్పుడైతే వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఈ రెసిపీ మీరు గూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకైతే కామెంట్‌లో అయితే చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై.